కావలి నియోజకవర్గం అల్లూరులో వైసీపీ ఫ్లెక్సీలు కలకలం రేగింది. జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కావలి నియోజకవర్గంలో వైసీపీ మొత్తంగానికి ఖాళీ అయిపోయింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నేతలు శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రామిరెడ్డిపై ముఖ్య అనుచరులే రివర్స్ అవుతున్నారు. రామిరెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలు అని ఇటీవల ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ బహిర్గతం చేశారు. మరో 4 ముఖ్య అనుచరులు టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. వెన్నుపోటు దినం నిర్వహించిన రోజే జగన్ ని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయింది. జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ ఏకంగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. పూర్తి వివరాలు నెల్లూరు నుంచి మహేష్ అందిస్తారు. మహేష్. విజయచంద్రిక, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్ పార్టీ అధినేతల్ని ప్రశ్నిస్తున్నట్లుగా జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల కలకలం ఏర్పడింది. ప్రధానంగా చూస్తే కావలి నియోజకవర్గంలో మొత్తంగా ఆ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పైన ఆ పార్టీ శ్రేణులందరూ కూడా నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కావలి రూరల్ మండలంలో కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా సమావేశమై మత్స్యకార నేతలు వాళ్ళంతా కూడా సమావేశమయ్యారు. టీడీపీలోకి వెళ్లిపోవాలి, ఇక్కడ వైసీపీలో పరిస్థితులు బాగలేదు, కనీసం పట్టించుకునే దిక్కు కూడా లేదని చెప్పి వాళ్ళంతా నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు గగనెత్తి మండలంలో ప్రజాప్రతినిధులంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఎంపీటీసీలు వాళ్ళంతా కూడా త్వరలో వాళ్ళు కూడా గంపగుత్తుగా ప్రజాప్రతినిధులు పదుల సంఖ్యలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా చూస్తే కావలి టౌన్ లో కూడా ఒక 4 ముఖ్య అనుచరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎవరైతే ముఖ్య అనుచరులుగా ఉన్నారో జనగల మహేంద్ర మరికొందరు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక వారం 10 రోజుల్లో చేరాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అల్లూరు, బోగోలు ఎక్కడ చూసినా కూడా నేతలందరూ కూడా వెళ్లిపోతున్నారు. కార్యకర్తలు కూడా చాలా మంది వెళ్లిపోతున్నారు. ఉన్నటువంటి అతి కొద్ది మంది మాత్రం మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి చాలా తీవ్ర ఆలోచన కలిగిస్తూ ఉంది. 10-15 ఏళ్ల పాటు జెండాలు మోసాం, కనీసం ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒకవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఆయన బయటకు ఎప్పుడు వస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. కావల్లో చూస్తే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కనీసం ఫోన్ చేసినా కూడా పలకరించే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ మహేష్.